పాప అయితే అన్నం కావాలని అయితే ప్లేట్ అయితే తెచ్చుకుంది నా దగ్గరికి. తెచ్చుకుంటే కొద్దిగా అన్నం అయితే పెట్టేశాను. అన్నం పెట్టేసి ఈరోజు చీమదుంపల పులుసు అయితే చేశాను. చీమదుంపల పులుసు చేసి అయితే శుభ్రం కలిపేసాను అనమాట. చీమదుంపలు కూడా బాగా కలిపేసి అన్నం అయితే కలిపేసి దాని ముందు అయితే పెట్టాను అనమాట. కానీ అది నేను పెడతానేమో అని నా చుట్టూ తిరుగుతుంది. అలా పెట్టడం మానేసి ఏం చేశానంటే కలిపేసి ఒక దగ్గర పెట్టేసి దాన్ని అయితే కూర్చోబెట్టాను. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగో చీమదుంపల పులుసు తిన్నానా రెడీ. శుభ్రం కలిపేసాను అనమాట. చీమదుంపలను అయితే ఫుల్ కలిపేసాను. తింటాం తీసుకొని. తినేషా బాగుందా డాడీ? తిని బాగుందమ్మా. అమ్మా తిని. గుడ్ గర్ల్ గుడ్ గర్ల్. నేను ఇంకా తినిపించాను, నువ్వే తినాలి డాడీ, సరేనా? తినే. చాలా జాగ్రత్తగా కింద పడకుండా చాలా జాగ్రత్తగా తింటుందండి. చాలా జాగ్రత్తగా తింటుంది. ఎందుకంటే ఫస్ట్ అంటే తిన్నవైతే అలవాటే, కాకపోతే నేను మధ్య మధ్యలో పెట్టేయడం వల్ల నేను పడతానేమో అని చూస్తుంది. అది తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందువల్ల ఏం చేశానంటే కిలక్ కాదు, దానికి ఆకలి వేసినప్పుడే పెడుతున్నాను. దానికి ఆకలి వేసినప్పుడే అది ప్లేట్ తెచ్చేసేస్తుంది, లేకపోతే నేను తీసుకెళ్తున్నాను అనమాట. నేను తీసుకెళ్తుంటే నేనైతే ప్లేట్లో పెట్టేసి అయితే ఈ విధంగా అయితే కలిపేసాను. కర్రీ అయితే కలిపేసేసాను. ఈరోజు చీమదుంపల పులుసు అయితే చేశాను. పెట్టేసి దాని ముందు పెట్టేసి దాని దగ్గర కూర్చోబెట్టాను. కూర్చోబెడితే చక్కగా తింటుంది అనమాట. ఎంతవరకు తింటుందో చూద్దాం. దినిషా బాగుందా డాడీ? వెరీ గుడ్ వెరీ గుడ్. అలా తినాలి. తీసుకో తిను. గుడ్ గర్ల్ గుడ్ గర్ల్. గుడ్ గర్ల్ తల్లి నువ్వు. గుడ్ గర్ల్. తిన్. ఓకే ఓకే తిని. ఆపెట్టి ఆపెట్టి నాన్న. తినేసాయి. ఆపెట్టి. బాగుంది బాగుంది తల్లి. తిని ఆపెట్టి. గుడ్ గర్ల్. తిని ఆపెట్టి. తిను తీసుకొని తినమ్మా ప్లీజ్.